ప్రైజ్ లాండ్ అన్నయ్య గారికి అక్కయ్య గారికి ప్రైజ్ లాండ్. మా బాబు ఇంట్లో కలుపు తాగేసాక ఇంకా దేవుడిని ఇంకా ప్రార్థన చేస్తూ రోడ్డుకి వెళ్ళాను. అలాగని మా అన్నయ్య పిల్లోడికి రాను బండి వేసుకుని అక్కడ కిరాణు బండి మీద కొంచెం తీసుకెళ్ళినాను అనేసరికి అష్టం దగ్గర షాప్ కడితేనమ్మ వెళ్ళేసరికి అక్క నా దగ్గర మందులు లేవు అన్నాడు. అనేసరికి ఇంకేంత రాసం కూడా తోలికెళ్ళరా అన్నాను. అనేసరికి బండి మీద స్పీడ్ తోలికెళ్ళిపోయాడు పిల్లడు. వెళ్ళే లోపల నా పిల్లోడు ఇలా వేలాడిపోయిపోతున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి పిల్లోడు సోతడిపోతున్నాడు. నాకు ఇంక తండ్రి నా బిడ్డ కాదు, నీ బిడ్డనయ్యా, నా బిడ్డ నువ్వు రక్షించయ్యా, నీకు ప్రార్థన చేస్తున్నా ఏడుస్తుండే. వెళ్ళగానే డాక్టర్ గారు ఇలా ఎదురు వస్తున్నారు, దేవుడు నాలో ఉన్నాడు అని మీకు కాలు పట్టుకుంటానే నా బిడ్డ ఇలాగా ఎలుగు దిగులో పట్టుకొని తాగేసేవేంటి అనేసరికి అమ్మ నీ వేడమ్మ నేను ఉన్నాను కదా అని లోనికి తీసుకెళ్ళి మందంతా కక్కిచ్చి అప్పుడు అమ్మ నేనైతే కింద మందు పోస్తాను, అది చేతులు ఎత్తితే మొత్తగా రాదు కదా, అది శరీరానికి పట్టేస్తుంది, నీరు తాగినా ఏం తాగినా, నువ్వు ఇప్పుడు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపో అమ్మా అన్నారు. అనేసరికి ఈ రోజులో మా ఆయన ఫోన్ చేసేసరికి మా ఆయన హాస్పిటల్ పట్టుకెళ్ళని తలపోటని పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా బాగా బెడ్ వేసుకున్నప్పుడు ఊరికి వచ్చాడు. అప్పటికప్పుడు కారు మాట్లాడి రంగారెడ్డి తీసుకెళ్ళి అప్పటికి స్కానింగ్ తీసి టెస్టులు చేసి బ్లడ్ లాస్ అయిపోయిందండి, బ్లడ్ కావాలండి అన్నారు మా ఆయనతో. అనేసరికి మా ఆయన బ్లడ్ మా పిల్లడి బ్లడ్ ఒకటే గ్రూప్ అండి. అప్పుడు బ్లడ్ తీసి 6 లీటర్ బ్లడ్ ఎక్కించి బ్లడ్ సరఫరా చేసేది ఆగిపోతుందమ్మా ఏంటో మరి అది ఎక్కించాలన్నారు. గబగబా వెళ్ళి మా ఆయన మళ్ళీ కొనుక్కొచ్చి బ్లడ్ ఎక్కాక మళ్ళీ అది ఎక్కించాక అప్పుడు మళ్ళీ స్కానింగ్ తీశారు కడుపు చిన్న కడుపు కదమ్మా ఇన్ఫెక్షన్ వచ్చేసింది అన్నారు. అనేసరికి ఇంకా ఏడ్చుకుంటానే అన్నయ్య గారికి ఫోన్ చేశాను. అన్నయ్య గారండి ఇదండి అనేసరికి నేను వేడకమ్మ దేవుడు ఉన్నాడు, మేము ప్రార్థన చేస్తామని అప్పుడు ప్రార్థన చేశారు. తూర్పుమెట్ట ఆ తమ్ముడు కూడా ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా ప్రార్థన చేశాడు. ఇంకా దేవుడే ఉన్నాడు. నేను ఇంకా మా తమ్ముడు చనిపోయి ఆడ కోసం వెళ్తా ఉంటాను. పదేమో పిల్లోడు అన్నమొహం 5 రోజులు దయాల ఉంటుందో నాకు చూసేది ఇటు పడుకొని ముందు దొరుకుతాడు చూస్తాం. ఇంకా నీళ్ళు తాగుతాం అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా పిల్లోడు పక్కన. ఆ పక్క మా ఊరు తెలియదు అక్క అన్నం తిరిగి కట్టే నాకు నా బిడ్డ తినకు నేను అలాగ అన్నం తినాలి నేను తిన్నానే కూర్చొని ఒకటి ఏడుచుకుంటా ప్రార్థన చేస్తూనే ఉండేది. అన్నయ్య రోజు సాయంకాలం ప్రార్థన చేసి పోదు. ఇంకా అలాగే 3వ రోజు 4వ రోజు ఇడ్లీ పెట్టేసరికి నొప్పి వచ్చేసింది. అమ్మ కడుపు ఇన్ఫెక్షన్ తగ్గలేదు, నొప్పి వచ్చేస్తున్నాను. 4వ రోజు మళ్ళీ పెరుగన్నం పెట్టమ్మన్నారు. పెరుగన్నం తినేసరికి నొప్పి రాలేదు, బాగానే ఉంది. 5వ రోజుకు కూరన్నం పెట్టమ్మా అనేసరికి కూరన్నం పెట్టేసరికి బాగానే ఉంది. 5వ రోజు మళ్ళీ స్కానింగ్ తీసేసరికి ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందమ్మా ఏమవ్వలేదు అన్ని మళ్ళీ టెస్టులు పెట్టారు. టెస్టులు అన్నీ చేసేసరికి ఎక్కడికక్కడ అన్నీ బాగానే ఉన్నాయండి. మా ఆయన వచ్చేసి డాక్టర్ గారిని తీసుకెళ్ళొచ్చండి 7వ రోజు మీ అబ్బాయిని అని. 7వ రోజు కొంచెం నేను అనుకున్నా డాక్టర్ కాదు దేవుడే నా బిడ్డను తగ్గించింది, వీళ్ళు ఇప్పుడు మామూలుగా దేవుడు గొప్పవాడు, నా పక్షం దేవుడు నాకు అన్నిటిని చూసేవాడు దేవుడు అని దాకా దేవుడిని మొదలుపెడుతూ వచ్చాడు. దేవుడు నా బిడ్డను తగ్గించాడు. ఈ చిన్న సాక్ష్యం దీవించిన కాక